వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందే మాతర గేయమన్నారు. వందే మాతర గేయం యావత్ భారత సంస్కృతి సంప్రదాయాలకు భౌగోళిక స్వరూపానికి ప్రతీక అని వెల్లడించారు. భారతీయులమంతా కలిసి 150 ఏళ్ల వందే మాతర గేయం ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. దేశభక్తికి స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందే మాతరం గేయం బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన ఈ గేయం దేశభక్తిని చాటే విధంగా రూపకల్పన చేశారు. సుజలాం సుఫలాం అని భారతదేశ చరిత్రని కీర్తించే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది. అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట వందే మాతరం. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది. అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకుపోయేదానికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఈ రోజుకి కరెక్ట్గా 150 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా నెమరు వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, అదే సమయంలో సమైక్యతను పెంపొందించే ఏకైక కార్యక్రమం ఈ వందే మాతరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.